కనుక్కున్న తోటరాముడు అదును చూసుకుని మాంత్రికుణ్ణి బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. అయితే మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువు గారిని బ్రతికించుకుంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బామ్మర్ది పాతాళ భైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయ వలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్లిపీటల పైనున్న రాజకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్లి అతన్ని వధించి ఉజ్జయిని రాజకుమార్ వివాహం చేసుకుంటాడు. ఇక్కడితో కథ ముగిస్తుంది. అయితే పాతాళ భైరవి సీక్వెల్ పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి కథ మొదలవుతుందని తెలుస్తున్న సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ యువరాజుగా కనిపించబోతున్నాడట. యువరాణి పెళ్లి చేసుకుని తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్న వంటి జూనియర్ ఎన్టీఆర్కి నేపాల్ మాంత్రికుడు సహోదరుడు నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురయ్యింది అనేది పాతాళ భైరవి సీక్వెల్లో అత్యంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంశం. అంతేకాకుండా నేపాల మాంత్రికుడు సహోదరుడు అతడిని మించిన మాంత్రికుడు కాకుండా భూత ప్రేత పిశాచాలను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి భయంకరమైన మాంత్రికుడుగా ఆ పాత్ర ఉండబోతుందట. అయితే ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికైతే గోప్యంగా మూవీ యూనిట్ పెంచినట్టు సమాచారం. అతి భయంకరమైనటువంటి మాంత్రికుణ్ణి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొన్నాడనేది పాతాళ భైరవి సీక్వెల్లో రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో అద్భుతమైన ఎటువంటి యాక్షన్ సీక్వెన్స్ తో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించబోతున్నట్టు టాలీవుడ్ ఫిలిం సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం. అయితే కాకుండా ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.